ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు పైకరుపేట మండల సత్యవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరగా గ్రామ ప్రజలు హారతితో ఘన స్వాగతం పలికారు. తమలపాకు రైతులు తమ సమస్యలను జోగులకు విన్నవించుకున్నారు. తమలపాకు రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని, విదేశాలకు ఎగుమతి చేసుకునేలా తమ వ్యాపారం విస్తరించేలా ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ గ్రామం వచ్చేసరికి ఈ మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ హోదాలో నాయకులందరూ కూడా భారీగా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. మరి నాకు ముందు మాట్లాడిన మరి కళ్యాణ్ గారు కానీ అలాగే లక్ష్మీ శివకుమార్ గారు కానీ చాలా విషయాలు చెప్పారు. అసలు పరిపాలన ఏంటని మీ అందరికీ ప్రజలందరికీ తెలుసు. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలనకి, సుపరిపాలనకి ఏ పార్టీ నుంచి కూడా పోటీకి ఎవరు కూడా వచ్చే పరిస్థితులు లేరు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిపై పోటీ చేయడానికి, పార్టీపై పోటీ చేయడానికి ఎవరు రాకపోతే మోడీ గారి దగ్గరికి వెళ్ళి అలాగే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఒక కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏం చేయలేకపోతున్నాం, మీ అందరి సహకారం కావాలి, ఎందుకంటే ఆయన మరలా ముఖ్యమంత్రి అయిపోతాడు, పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలకి ఆయన చేస్తున్న పరిపాలన ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నారు. కాబట్టి మనం పార్టీ మళ్ళీ ఉండాలంటే, మనం చేయాలంటే మనందరూ కూటమి కావాలని కొన్ని శక్తులన్నీ కూడా తయారయ్యాయి. వాళ్ళు ఏంటంటే పెత్తందారులు అందరూ ఒకటై మరి జగన్మోహన్ పేదల పక్షాన ఒక ధైర్యంగా నిలబడ్డాడు. ఎందుకంటే ఈరోజు 25 మంది మంత్రుల్లో 17 మంది మంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఉన్నారు. అదేవిధంగా ఒక ధైర్యవంతుడు, ఒక మంచి మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలనకి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, గ్రామాల స్వరూపమే మారుస్తానని చెప్పారు. గాంధీజీ కన్నా స్వరాజ్యం ఈరోజు ఉంది. మరి పెద్ద బిల్డింగ్లు, సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలు తీశారు. అలాగే రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, మరి ఈ విధంగా గ్రామాల స్వరూపం గ్రామ స్థాయిలోనే పరిపాలన జరుగుతూ ప్రజలకు అన్ని అందుబాటులో ఉండేటట్టుగా మరి విద్య కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి బిడ్డని నేను చదివిస్తాను, ఎంత డబ్బు ఖర్చు పెట్టాను చదివిస్తాను, 1000 కోట్లు ఖర్చు పెట్టి విద్య కోసం మరి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో పెట్టినంత విధంగా ఈరోజు విద్య కోసం ఖర్చు పెడుతూ మరి 2-3 సంవత్సరాల్లో మన రాష్ట్రం కేరళలో ఉన్న ఎర్నాకుళం కన్నా మరి చదువులో ముందంజలో ఉంటారని తెలియజేస్తున్నారు. అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మరి అన్ని రకాలుగా ఆయన పెట్టే ఏర్పాట్లు, అంతమంది డాక్టర్లు టెస్టులు చేయిస్తూ, కళ్ళు డాక్టర్లు, అలాగే విధంగా మరి 104లో టెస్టులు చేయడం కదా, అది ఒక పెద్ద కార్యక్రమం. భారతదేశంలోనే అందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మరి వైద్యారోగ్యం పట్ల వారు చేస్తున్న పరిపాలన చాలా బాగుందని చెప్పారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్స్ విధానం, ఫ్యామిలీ డాక్టర్స్ మన ఇంటికి వచ్చి మనకి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ఈరోజు 104లు, 108లు 1000 కోట్ల వాహనాలు ఈరోజు తిరుగుతున్నాయి. అంటే వైద్య ఆరోగ్య శాఖలో చాలా బాగా చేస్తూ 50,000 పైన ఉద్యోగాలు తీస్తూ నా ప్రజలు అందరూ ఆరోగ్యం ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఆరోగ్యం కోసం, మరి రైతు రాజుగా ఉండాలని వ్యవసాయం కోసం ఆయన 1000 కోట్లు ఖర్చు పెడుతూ విత్తనాలు ఇస్తూ, ఎరువులు ఇస్తూ, రైతుకున్న ప్రతి గింజ కూడా ప్రతి ఏ పంట అయినా తీసుకొని అన్ని విధాలుగా బాగు చేస్తూ, మహిళా పక్షపాతిగా మహిళలు బాగుండాలని ఏ పథకం పెట్టినా సరే మహిళలకి ఆయన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి నేతల నేస్తం కానీ, మరి కాపు నేస్తం కానీ, వాహన మిత్రులు కానీ అనేక సంక్షేమ పథకాలు ఈరోజు నవరత్నాలే కాకుండా ఎన్నో పథకాలు ఈరోజు పెడుతూ జగన్మోహన్ చేస్తున్న పరిపాలన ఈరోజు గ్రామాల్లో కనిపిస్తుంది. మరి అందరూ చాలా ఆదరిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవడం ఖాయం. వై నాట్ 175 అన్నట్టుగా ప్రతి నియోజకవర్గంలో మనం గెలుస్తాం. ముఖ్యంగా నేను జనవరి 3న ఇక్కడికి వచ్చేసరికి అప్పటి నుంచి కూడా నా పట్ల ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా, నాయకులు, ప్రజలు అందరూ కూడా ఆధారం చూపిస్తూ నన్ను బాగా గ్రామాల్లో తీసుకెళ్ళి నాకు బ్రహ్మరథం పడుతున్నారంటే తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో నన్ను గెలిపించి మరి జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా ఇస్తారు అని కనిపిస్తుంది.
అదేవిధంగా మన ఎంపీ కూడా మంచి వ్యక్తి, ముత్యాల నాయుడు గారు, మేము కొలిక్స్. ఆయన ఇక్కడ అప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి మన ఎంపీని కూడా మనం గెలిపించుకోవాలి. ఎక్కడి నుంచో వస్తున్న సీఎం రమేష్ అనే వ్యక్తి ఎప్పుడు ఢిల్లీలో ఉంటాడు. అలాంటి వ్యక్తి కోసం కాకుండా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మరి పాకిపల్లి మీటింగ్లో మరి ఎమ్మెల్సీ గారు కొన్ని విషయాలు చెప్పారు. పారాచూట్ అంటాడు. మరి పారాచూట్ ఈయన చంద్రగిరి నుంచి కుప్పం వెళ్ళాలి, అతను పారాచూట్లో వెళ్ళలేదా? మరి ఇక్కడ పోటీ చేస్తున్న టికెట్ ఇచ్చిన వ్యక్తి కొవ్వూరు వెళ్ళలేదా పారాచూట్లు కింద? మరి ఆ విధంగా అక్కడ వచ్చి మా కోసం పారాచూట్లు మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా అలాంటి మాట్లాడితే అతనికి మతి భ్రమించింది. కాబట్టి తప్పనిసరి ప్రజలు చూస్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడుని కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ, అతని కొడుకు లోకేష్ని కానీ ఎవరు కూడా అంగీకరించట్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందరూ కూడా ఆదరిస్తున్నారు.